జై గణేష. వినాయక చవితి రోజు చంద్రుని చూసిన వారికి నీలాప నిందలు వస్తాయని పార్వతీదేవి శపిస్తుంది కదా. మరి దానికి పరిష్కారం కూడా పార్వతీదేవి చెప్పింది. వినాయకుడికి ఇష్టమైన వంటలన్నీ తల్లి పార్వతీదేవి చేయడంతో వినాయకుడు ఇష్టంగా భోజనం చేస్తాడు. భుక్తాయాసంతో తల్లిదండ్రులకి వంగి నమస్కారం చేద్దామని వంగుతుంటే పొట్ట ముందుకు సాగి వంగలేకపోతాడు. అది చూసిన చంద్రుడు నవ్వడంతో వినాయకుడికి పొట్ట పగిలి ఉండ్రాలన్నీ దొర్లుతాయి. పొట్ట పగిలినందుకు కోపంతో పార్వతీదేవి చంద్రుని ఎవరైతే నిన్ను చూస్తారో వాళ్ళకి నీలాప నిందలు వస్తాయని శపిస్తుంది. దానితో చంద్రుడు మిగతా దేవుళ్ళు క్షమించమని ప్రార్థించగా, వినాయక చవితి రోజు ఎవరైతే వినాయక వ్రతకల్పం చదువుకున్న తర్వాత అక్షింతలు తలపైన వేసుకుంటారో వారికి నీలాప నిందలు రావు, చంద్రుని చూసినా ఏ భయము ఉండదని వరమిస్తుంది. జై గణేష.